రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆంధ్ర యువతి హత్య కేసులో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పలు కీలక విషయాలు వెల్లడించారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని, తల్లి మందలించడంతోనే దానిని మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి అంధ బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి హత్య కేసులో నిందితుడు కుక్కల రాజును పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్ పలు కీలక విషయాలను వెల్లడించారు. అందురాలైన బాలికను హత్య చేసిన సమయంలో రాజు గంజాయి సేవించలేదని చెప్పారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని, తల్లి మందలించడంతో దానిని మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. నిందితుడు రాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు రాజుపై ఎలాంటి రౌడీ షీట్ లేదన్నారు. మీ అందరికీ తెలుసు, 12 తారీఖున తాడేపల్లి పట్టణంలో జరిగిన ఒక అంధురాలైన మైనర్ బాలిక హత్య కేసు 85/23 తాడేపల్లి పిఎస్లో 13th రోజున రిజిస్టర్ అయింది. సో ఆ కేసులో ముద్దాయిల అరెస్ట్ గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్ కట్ట మీద ముద్దాయి అండ్ ఎవరైతే మనకి హతురాలు ఉన్నారో వాళ్ళు పక్క ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. సో ఆమె 12 తారీఖున సాయంత్రం ఇంటి బయట ఉంటే ముద్దాయి తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. అతను ఆమె భుజం మీద చేతి పెట్టుకుని నన్ను పట్టించుకోవట్లేదని అడగడం జరిగింది. సో దాని గురించి ఆమె అమ్మని కంప్లైంట్ చేస్తే ఆమె అమ్మతో పాటు వెళ్ళి ఆ ముద్దాయి ఇంట్లోకి వెళ్ళి ఆ ముద్దాయిను మందలించడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఎవరైతే కుక్కల రాజు అనే ముద్దాయి ఉన్నాడో అతను ఆ రోజు అరౌండ్ 9:30 PM రాత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ పాప ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో కత్తితో ఆమెను నరకడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తారో దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు కూడా మీకు కేసు చెప్తున్నాము 2019 కేసు, దాంట్లో కూడా ఇంకా ట్రయల్లో ఉంది. దాంట్లో కూడా ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ తాగి చుట్టుపక్కల గొడవ పడుతుంటే డయల్ 100 కాల్ వచ్చింది. డయల్ 100 కాల్లో మన హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను పోలీస్ స్టేషన్కి వచ్చేదానికి ప్రయత్నిస్తే అతను అటాక్ చేశాడు. సో దాని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.